శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణానికి మొదటగా గత 22 సంవత్సరంలో క్రితం శ్రీ సింగిరెడ్డి సామిరెడ్డి సర్పంచ్గా సల్ల రవీందర్ ఎంపీటీసీగా ఉన్నటువంటి సందర్భంలో ఈ విగ్రహం పురాతన విగ్రహం అనేది అలుగునూరులో బయటపడడం అనేది జరిగింది. అప్పటి నుంచి దానిని ఒక కుండీలో వేసి పూజలు అందుకునే విధంగా చేద్దామనేటువంటి ఆలోచన ఉన్న తరుణంలో ఇక్కడ భూసేకరణ అనేది జరగలేదు. భూమి అనేది పట్టాలని ఉన్నట్లా ఎవరు ఇవ్వలేదు. మళ్ళీ మొన్న మేమే మా యొక్క ఆలయ ట్రస్ట్ టీం అంతా కూడా ఈ యొక్క భూదాతల నుంచి భూమిని సేకరించి ఒక 8 గుంటల భూమిని ఒక 30 ఫీట్ల దారిగా తీసి చుట్టూగా హద్దులు పాతడం జరిగింది. అప్పటి నుంచే ఈ వినాయకుడిని మన ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన గురించి ఏర్పాట్లు చేద్దామనేటువంటి ఒక ఆలోచన మా మనసులలో మెదలడం జరిగింది. మరి అలాంటి మంచి బలాన్ని ఆ గణపతి మా ఆలోచనకు తోడుగా అయ్యి మరి ఈ కార్యక్రమాన్ని మేము తొందరగా ముందు వెనక ఆలోచించకుండా మొదలు పెట్టడం జరిగింది. తొందరగానే ప్రారంభోత్సవం భూమి పూజ జరిపినాం. మేము అనుకున్న విధంగానే శ్రావణ మాసంలో కడప ప్రోగ్రాం పెడదామనుకున్నాం. దాతల సహకారంతో వారు ఇచ్చినటువంటి విరాళాలతోటి కడప కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. మా ఆలయ ట్రస్ట్ తరఫున ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కార్తీక మాసంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేయడానికి అందరం కూడా అంగీకరించి అందరం కూడా ఏకస్థులమై ఒకే ఒక లక్ష్యంతో ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నెరవేర్చాలనేటువంటి సదుద్దేశంతో మేమందరం కూడా ముందుండి నడిపించడం. మరి విరాళాలు కూడా మా యొక్క ట్రస్ట్ సభ్యులైనటువంటి సింగిరెడ్డి సామిరెడ్డి గారు అయితేంది, కంది రామచంద్రారెడ్డి గారు అయితేంది, కంది లక్ష్మీనారాయణ రెడ్డి గారు అయితేంది, జాపర ఇంకా తమ యొక్క శక్తి కొలది వారు ఇచ్చుకుంటూ ఇంకా దాతలను వారిని ఉత్తేజపరిచి వారి నుంచి విరాళాలు సేకరించడంలో నిమగ్నమైనందుకు వారికి ఆలయ ట్రస్ట్ తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపుగా 30 లక్షల పైచిలుకు రూపాయలు ఈ యొక్క ఆలయ ట్రస్టుకు సమకూర్చడం జరిగింది. ఇప్పటి వరకు పని కూడా దాదాపుగా త్వరితగతిన పూర్తి చేసినటువంటి పని ఈ రోజుతో ఈ యొక్క గోపురం యొక్క మరియు గర్భగుడి మరియు మండపం యొక్క కార్యక్రమాలన్నీ కూడా మాకు పూర్తి కావడం జరిగింది. మరి ఆ శ్రామికులు తమిళనాడు నుంచి వచ్చి వారి యొక్క శక్తి మించి పనులు మనకు చేసి మనకు అతి త్వరలోనే మా యొక్క కోరిక మేరకు 100 రోజులలోనే పని పూర్తి చేసి ఆలయం యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు ఆలయ ట్రస్ట్ తరఫున ఆ శ్రామిక కార్మికులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. వారికి మా ఆలయ ట్రస్ట్ తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు వారికి సన్మాన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీనిలో ట్రాన్స్పరెంట్గా మేము ఎలాంటి పక్షపాతం లేకుండా నీతి నిజాయితీలతో ₹1 కూడా పైసా వేస్ట్ కాకుండా ఈ యొక్క గుడికి నిర్మాణానికే ఖర్చులకు ఉపయోగిస్తున్నాం. అవసరమైతే మా జేబుల నుంచి కూడా డబ్బులు పెట్టుకునే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా పని ఉంది. మరి విరాళాల రూపంలో మా టీం ప్రకారంగా ఇంకా కొంతమంది కూడా సహకరించి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా చిల్లర అంటే దాదాపుగా ఫ్లోరింగ్ పనులు కానీ లేక ఈ యొక్క మండపానికి కావాల్సినటువంటి రైలింగ్ నిర్మాణం కానీ ఇంకా గ్రానైట్ కానీ కలర్స్ కానీ ఇవన్నిటికీ భయానే ఇవ్వడం జరిగింది. మరి మనం అందరం కూడా ఈ విరాళాలు తొందరగా ఇస్తే 6, 7, 8వ తారీఖున 8వ తారీఖు నాడ ఉదయం రోజున 8 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ధ్వజ స్తంభ కార్యక్రమం ఉంటుంది. తర్వాత నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఆ రోజు సంకష్టహర చతుర్దశి వినాయకునికి ఇష్టమైనటువంటి బుధవారం రోజున విగ్రహ ప్రతిష్ట చేయడం అనేది చాలా అభినందనీయం. ఇది తెలంగాణలో ఒక కాణిపాకంగా మన అలుగునూరు యొక్క గ్రామ ప్రజల యొక్క ఆయురారోగ్యాలు మరియు సమస్త తెలంగాణ ప్రజల యొక్క ఆయురారోగ్యాలు ఈ యొక్క గణపతి యొక్క ముఖ్య విశిష్టత ఏమైందంటే మేము చాలామంది ఇక్కడ కొంతమంది కోరికలు కోరుకున్నారు. సంతానం గారికి సంతాన లక్ష్మి వారికి ప్రసాదించడం జరిగింది. మన ఆలయం లోపల సంతాన లక్ష్మి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి బాధలు రుగ్మతలు ఉన్నా ఒక దీపాన్ని వెలిగిస్తే వారి యొక్క సకల బాధలు పోతాయనేటువంటి నమ్మకాన్ని కూడా కలిగించి ఈ చేసినటువంటి ఈ లక్ష్మీ గణపతి ఆలయ విశిష్టత ఇంకా కరీంనగర్ జిల్లా కాకుండా తెలంగాణ ప్రజల మొత్తం కూడా దీన్ని విస్తరించే విధంగా మేమంతా కూడా కృషి చేస్తామని మా వంతు సహాయ సహకారాలతో పాటు మీ యొక్క ప్రజల సహకారాలు భక్తుల సహకారాలు కూడా మాకు కావాలి. దయచేసి అన్యత భావించద్దు. ప్రతి భక్తుడు కూడా మనకు దైవ సమానుడే. ఎవరిని దీనిలో ప్రతి ఒక్క రాజకీయ శక్తులను కాకుండా మేము అందరినీ కూడా దగ్గర పెట్టుకొని జరుపుకున్నాం.
ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలను కానీ, ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి సంస్థాగత వారందరినీ కూడా మేము సవినయంగా ఆహ్వాన పత్రిక త్వరలోనే ప్రచురితం అవుతుంది. మా ఆలయ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమానికి మేము ఆహ్వానించి ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రజలకు ఈ యొక్క దేవుని యొక్క పూజలు అందే విధంగా కృషి చేస్తామనేటువంటి విషయాన్ని మా ఆలయ ట్రస్ట్ తరఫున మీ యొక్క పత్రికా విలేకరు ముఖ్యంగా మా యొక్క ఆలోచన విధానం చెప్తున్నాం. ఇంకా ఏమైనా ఆలోచనలు మా తరఫున ఏమైనా తప్పొప్పులు జరిగితే సదా భగవంతుని దయతో క్షమించి మమ్మల్ని అందరినీ కూడా ఇంకా మున్ముందుకు తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ సమస్త భక్తజనులందరికీ ఆలయ ట్రస్ట్ తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు చేస్తున్నాను.